ఆకాశమందున్న సీనుడా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. ఆకాశమందున్న సేనుడా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. ఆకాశమందున్న సీనుడా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. ఆకాశమందున్న సీనుడా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. ఆకాశమందున్న సీనుడా, నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. నీ తాటు కనులేతుచున్నాను. నేను నీ తాటు కనులేతుచున్నాను. నీ తాటు కనులేతుచున్నాను. యేసు, నీ తాటు కనులేతుచున్నాను. దేవా, నీ తాటు కనులేతుచున్నాను. యేసు, నీ తాటు కనులేతుచున్నాను. హల్లెలూయా. కనికరించండి నాయనా, కనికరించండి దేవా, కనికరించండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. పరిశుద్ధుడు మా తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, తన స్తోత్రం ఇప్పటి వరకు నాయన, తన స్తోత్రములు ప్రభా, స్తుతులపై ఆసీనుడు అయిన మా దేవా, నీకు వందనాలు. స్తుతుల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాం నాయన. పాటల ద్వారా నాయన, తన స్తోత్రం నీకే మహిమ కలిగిందని విశ్వసిస్తున్నాం ప్రభా. వాక్యము ద్వారా మీరు మాట్లాడండి.
ప్రతి విషయంలో సహాయం దయచేయండి. ఇక్కడ కనబడుతున్నది నేను కాదు కానీ ప్రభు తని స్తోత్రం. మీరు మాట్లాడుతూ నాయన తని స్తోత్రం నన్ను మరుగు చేసి నాయన మీరే కనబడాలని ఈ యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు తని స్తోత్రం ప్రతి ఒక్క హృదయము నాయన అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా తన యొక్క వాక్యాన్ని తీసుకొని దాన్ని గ్రహించి నాయన తని స్తోత్రములు ప్రభా దాన్ని నాయన తని స్తోత్రం అంతరంగంలో దాన్ని భద్రపరుచుకున్నటకు మీరు కృప కుమ్మరించమని ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్టుగా అయితే పౌలు గారు అనేకమైన మాటలు ఇక్కడ మాట్లాడి ఉంటున్నారు. అంటే సంఘాలలో చూసినట్టుగా అయితే కొన్ని సంఘాల్లో భాషలు అన్య భాషలు లేవంటారు. కొన్ని సంఘాల్లో అన్య భాషలు మాట్లాడతారు. వాటి గురించి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కానీ అదే విధంగా చూసినట్టుగా అయితే ముఖ్యముగా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు 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 అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే ఎలాంటి సామర్థ్యం కలిగిన వాడైనా, ఎంత గొప్పగా ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత ఘనుడైనా, ఎంత డబ్బున్నోడైనా, డబ్బు లేనోడైనా, లేదు సమస్తము చేయగలను అని అనుకున్నవాడైనా, లేదు సంఘములో నాకు అధికారం ఇవ్వబడ్డది, సంఘం పైన నేనే పెద్దను ఏలుబడి చేస్తున్నాను అయినా అనుకున్నవాడైనా, లేక సంఘ పెద్ద అయినా, సంఘాన్ని నడిపిస్తున్నవాడైనా, ఎవడైనా వాని లోపల ఇతరులను ప్రేమించే మనసు లేకపోతే వాడు వ్యర్థుడు అని చెప్తా ఉన్నాడు. వాని లోపల ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని చెప్తున్నాడు. తనకు తానుగా అక్కడ అంటున్నాడు, నేను ఇతరులను ప్రేమించకపోయినట్టుగా అయితే నేను వ్యర్థుడను అంటుండు. నేను భాషలతో మాట్లాడిన సంపూర్ణమైన వాక్యము నేను బోధించినా, నేను అన్నీ చేసినా, ఏది చేసినా కానీ నా లోపల ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు. కాబట్టి ఇంత వ్యర్థమైన ప్రేమలు ఈ లోకములను నేను తెలియజేస్తూ 4వ మాట నేను చదువుతాను, ఒకసారి చూడండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో నుంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నీ ప్రేమ లేనివాడైతే అంటే ఇవి ఉన్నా నేను వ్యర్థుడను అన్న తర్వాత ఏమంటున్నంటే ప్రేమ ఎట్లుంటుందో దాని గుణగణాలు చెప్తా ఉన్నాడు. ప్రేమ అది ఎట్లా ఉంటుంది, ఆ ప్రేమ ఎలాంటిది ఉంటే, ఎలాంటి ప్రేమ ఉంటే అది నిజమైన ప్రేమ అనే దానికి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే ఒకని పట్ల ప్రేమ ఎట్లా సహిస్తుందంట? కొంచెం సేపు కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ ఎట్లుంటుందంటే, ఒక స్నేహితుడు ఉన్నాడనంటే అవసరతలో సాయం చేస్తేనే వాడిని ప్రేమిస్తాడు. సాయం చేయలేడు అనుకో, వానికి ప్రేమించాడు, ద్వేషిస్తాడు ఎంబటే. పోనీ ఎవడైనా ప్రాణ స్నేహితుడు అయి ఉండి ఏదో విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒకరికొకరు మాట అనుకున్నాడు అనుకో, అంతకాలం కలిసి ఉన్న ప్రేమ అప్పుడే వెళ్ళిపోతుంది, ద్వేషించడం మొదలు పెడతాం. కానీ ఇక్కడ చూసినట్టుగైతే ప్రేమ దీర్ఘ శాంతం, అది దీర్ఘకాలము సహించునంట. దీర్ఘకాలం అని అంటే ఉన్నంత కాలం, అది ప్రేమ ఉన్నంత మట్టుకు అది సహిస్తూనే ఉంటుందంట. అంటే అలాంటి ప్రేమ అది దీర్ఘకాలము సహించును. మళ్ళీ అట్లాగే దాంట్లో ఇంకొక గుణం ఉన్నది, అది ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది, సహిస్తుంది. అదే సమయంలో నిన్ను తిట్టిన వాడిని కూడా అది తిట్టదు, దయ చూపిస్తుంది వాని మీద. ద్వేషించిన వారిని కూడా అది ద్వేషించదు, అదేం చేస్తుంది? దయ చూపిస్తుంది, వాడిని క్షమిస్తూ ఉంటుంది. అరే ఏదో అనుకోకుండా వాని అంతరంగంలో
ఏదో కలిగి ఉన్నాడు కాబట్టి నా మీద ద్వేషించినట్టున్నాడు అని చెప్పేసి వాని మీద ఇంకేం చేస్తుంది? దయనే చూపిస్తుంది. అది నిజమైన ప్రేమ ఉంటే చూపెడుతుంది. పనికి మాలిన ప్రేమలు చాలా ఉంటాయి లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్టుగా అయితే అది మళ్ళా ఉప్పొంగదు. ఉప్పొంగదు అని అంటే దానికి ఉన్నదాన్ని బట్టి గర్వపడదు. అది నేను ఎవరికో మేలు చేసినా అని చెప్పేసి అది గర్వపడదు. నేను వాడిని క్షమించిన కదా, నన్ను తిట్టినా కానీ వాడిని క్షమించినానంటే క్షమించిన కదా అని చెప్పేసి తనకు తాను ఉప్పొంగదు. అంతరంగంలో అది అంత తొందరగా సంతోషపడదు. ఎందుకంటే వాడిని క్షమించినందుకు, అక్కడ క్షమించినందుకు పరలోకమందున నా తండ్రి నన్ను క్షమించాడని అది అంతరంగంలో సంతోషిస్తుంది. కానీ ఇతరుల ముంగట అది ఉప్పొంగదు. చెప్పుకొని తిరిగేది కాదు ఆ ప్రేమ. అది అంతరంగంలో ఉంటుంది. అలాంటి ప్రేమ నీలో నాలో ఉందా? చూసినట్టుగా అయితే మనము వాస్తవానికి ఇలాంటి ప్రేమలు, ఇది ప్రేమ ఉన్నప్పుడు అమర్యాదగా ప్రవర్తించదు, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ వివేచిస్తుంది. ప్రతి విషయాన్ని తను అంతరంగంలో ఉండి సంతోషిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రేమలు చూసినట్టుగా అయితే మనము కొన్ని విషయాలు నేను దాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక తల్లి ప్రేమ ఉదాహరణకు మనం చూసినట్టుగా అయితే, ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుంది? ఎంతటి పనికి మాలిన తల్లి అయినా తన గర్భంలో పుట్టిన బిడ్డని అది ద్వేషిస్తుందా? పనికి మాలిన తల్లి కూడా ద్వేషించదు. అది ఎలాంటి ప్రేమ అని అంటే ఆ ప్రేమకు వెలకట్టలేం. వాస్తవానికి ఆ ప్రేమకు వెలకట్టలేం. ఎందుకు అని అంటే అది ఒక కణము. ఆ కణము తన లోపల పరివర్తనము చెంది అది చూసినట్టుగా అయితే అది దినదినము అభివృద్ధి చెందుతున్న కొద్దికి తన లోపల ద్వేషము రాదు, ఈర్ష్య రాదు. అది తన లోపల పెరుగుతున్న ఆ యొక్క పిండాన్ని బట్టి కూడా సంతోషిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. తల్లి మేను తల్లి తనకు బాధ కలుగుతుంటుంది. వాస్తవానికి తన యొక్క రూపం మారిపోతూ ఉంటుంది, తన యొక్క అందం మారిపోతూ ఉంటుంది. తన పరిస్థితిని చూసి ఆమె బాధపడదు, కానీ ఆ పెరుగుతున్న ఏదైతే పిండం ఉన్నదో దాన్ని బట్టి ఆమె సంతోషిస్తుంటుంది. ఎంత ప్రేమ చూపుతుందంటే లోపల ఉన్న దాని కొరకు టైంకు నీళ్ళు తాగుతుంది, టైంకు అన్నం తింటుంది, కొంచెం కొంచెమే తింటుంది. మామూలు టైంలోనేమో గిన్నెలు తినేటోళ్ళు గర్భంతో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొద్దిగా తింటూ ఉంటారు. ఎందుకు అని అంటే కడుపులో ఉన్న పిండానికి ఇబ్బంది కావద్దని. అంటే ఎంత కేర్ తీసుకుంటూ ఉంటారు తల్లి, చూడండి ఒకసారి. అలాంటి ప్రేమ అది నువ్వు ఏం అసలు ఆడపిల్ల పుడుతుందో తెలియదు, మగపిల్లగాడు పుడుతుందో తెలియదు, రేపటికి వచ్చిన తర్వాత వాడు తనకి సేవ చేస్తాడో తెలియదు, తిండి పెడతాడో లేదో, నీళ్ళు ఇస్తారో తెలియదు, ఏమి చేస్తారో ఏమి చెయ్యరో ఏమి కూడా ఆలోచించదా తల్లి. ఏం ఆలోచించకుండానే దానికి కావలసిన పోషణ అంతా ఇస్తూ ఎంతో సంతోషిస్తూ ఆమె పెరుగుతున్న బిడ్డను బట్టి అంతరంగములో ఒక గంతులు వేసే ప్రేమ ఆమెలో. అది గుడ్డి ప్రేమ. వాస్తవానికి చూసినట్టుగా అయితే ఒక లవర్స్ మధ్యన అది ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ గుడ్డిది వారి మధ్యన కాదు, ఒక తల్లిది గుడ్డి ప్రేమ, ఒక అంధత్వము కలిగిన ప్రేమ. అది తల్లికి తెలుసా? వాడు పుడతాడో తెలియదు, ఆ పిండం బయటకు వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఆడపిల్లనో తెలియదు, మగపిల్లలో తెలియదు, రేపటికి వారికి ఏం చేయాలో తెలియదు, కనీసం వాళ్ళు నీళ్ళు ఇస్తారో తెలియదు, వాళ్ళు ముసలితనంలో కనీసం వాళ్ళకు చేయబట్టి నడిపిస్తారో తెలియదు. అయినా కానీ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. ప్రేమలో
వ్యత్యాసం ఉండదు. ఎందుకనంటే తనకున్న ఆ యొక్క ప్రేమ, సమస్త ప్రేమ ఆమె తన యొక్క గర్భంలో ఉన్న శిశువు మీద చూపెడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప మాతృత్వం ఇచ్చాడంటే అసలు తల్లి లోపల చూసినట్టుగా అయితే మనము ఉదాహరణకు అన్నమ్మ గారిని కూడా చూసుకోవచ్చు. పిల్లలు లేనప్పుడు ఆమె ఎంతగానో బాధపడుతుంది. దేవుని సన్నిధిలో వచ్చి మొరపెడతా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చిన తర్వాత తనకిచ్చిన కుమారుని దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో, దేవునికి ఏదైతే వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానం నెరవేరుస్తూ కూడా ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా తనేం చేస్తుంది, ఒక అంగిని తీసుకొచ్చేసి తనకు వేస్తూ ఉంటుంది. అంటే దేవునికి సమర్పించే మనసు ఆమెకుండి ఆ యొక్క పుట్టిన బిడ్డను దేవునికి సమర్పించిన, కానీ తన లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ప్రేమ మాత్రము వెళ్ళిపోలేదు. ఆ ప్రేమ సంవత్సరానికి ఒక్కసారైనా కానీ నా కొడుకుని చూస్తా అని ఒక ఆతృత కలిగి వస్తుందంట ఆమె అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక తల్లి ప్రేమకు వెలగట్టలేం మనం. కానీ ఈ లోక సంబంధంగా చూసినట్టుగా అయితే ఎట్లుంటుందని అంటే వాడు పుట్టేంత వరకే వారి ప్రేమ ఉంటుంది. అంతేందుకు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు పెరిగే కొద్దీ, అంటే చూసినట్టుగా అయితే ఒక పిండముగా చిన్నగా ఒక కిలో, కిలోన్నర, ఒక 2 కిలోలు, లాస్ట్ ఒక 4 కిలోలు పుడితే ఎక్కువ పిల్లలు. ఈ పొద్దు రేపు మందులతో పెంచుతూనే 4 కిలోలు, 3.5, 4 కిలోలు పెరుగుతారు. కానీ అంతకుముందు అలాంటి తిండి కూడా దొరికేది కాదు. 2.5 లోపే పుట్టేవాళ్ళు. అయినా ఆ యొక్క పసి ముద్ద, ఆ యొక్క రక్తపు ముద్దని కూడా వాళ్ళు ఎంతగా దాన్ని పట్టుకొని చేసి ఎంత ప్రేమిస్తారనంటే తను రొమ్ముకు హత్తుకొని, తన గుండెల మీద హత్తుకొని చలి పెడుతుందేమో నా పిల్లలకి అని చెప్పేసి తనకున్న వేడిని కూడా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారు టాయిలెట్ పోసినప్పుడు కూడా ఆ టాయిలెట్ని కూడా ఆమె చీదరించుకొనదు. పక్కన వండుకున్నప్పుడు వాళ్ళు టాయిలెట్ పోస్తే ఆ టాయిలెట్ ఉన్న బట్టలు ఆ విధంగా తడి ఉన్న కానీ తడి ఉన్న బట్టలు తీసేసి తడిలో తల్లి వండుకొని పిల్లకు మాత్రం మళ్ళీ మంచి బట్టలు వేస్తుంది. ఎంత అందమైన ప్రేమ అది. పుట్టిన కుమారుడు వాడు దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఎలాంటి వాడైనా కానీ అంతం వరకు ప్రేమిస్తుంది తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే వాడు లోకములో చెడిపోయినా, వాడు పాడైపోయినా కానీ తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది వాడిని. ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళదు. అలాంటి ప్రేమ అది, స్వార్థం లేని ప్రేమ అది. ఒక తల్లి గర్భములో ఆ ఉన్న పిండాన్ని కూడా ప్రేమించే ప్రేమ ఏదైతుందో అది గుడ్డి ప్రేమ. కానీ మనం చూస్తాం పుట్టిన తర్వాత తల్లిదండ్రులను లెక్క చేయని వాళ్ళని అనేకుల్ని చూస్తాం. హల్లెలూయా. కానీ ఆ ప్రేమకు మనం కరెక్ట్గా దాన్ని మనం బేరీజ్ వేసుకున్నట్టుగా అయితే, నిజంగా చూసినట్టుగా అయితే ఏమిచ్చినావు నువ్వు, ఏమిచ్చినావు అనే మాట మాట్లాడుతూ ఉంటాం. అనేకులం మనం అందరం మాట్లాడేటోళ్ళమే. ఏమిచ్చినావు అని అంటారు. ఏమి ఇవ్వాలి నీకు, ఇంకా ఏమి ఇవ్వాలి? తన జీవితం సర్వస్వం అర్పించి తల్లి గర్భంలో నువ్వు ఏమై ఉన్నావో తెలియక ముందే ప్రేమించిన ప్రేమ అది. ఆ ప్రేమను తిరిగి ఇవ్వగలవను? ఒక అణువుగా నువ్వు తల్లి గర్భంలో రూపిస్తున్నప్పుడు ఆ తల్లి నీకు తన ఆహారాన్ని కూడా రక్తముగా, తన యొక్క ఆహారాన్ని కూడా, ఒక ఆహారం తిన్న ఆహారాన్ని కూడా రక్తముగా మార్చి నీకు ఇచ్చిందే. నరాలు నీకు పెరగడానికి తన యొక్క భోజనాన్ని సైతం తిని నీకు అర్పించిందే. ఇవ్వగలవా దాని విలువ? కడుపులో నువ్వు తంతున్నా కానీ ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఆ పంటి బిగువున తను యొక్క ఆ యొక్క బాధనంతా భరిస్తూ నీవు తంతున్నా కానీ సంతోషించింది. ఆ యొక్క ఆనందం ఇవ్వగలవాను? ఆ యొక్క ప్రేమని ఇవ్వగలవాను? అవుతుందా? చేతనవుతుందా? ఇంకేమి ఇవ్వాలి? జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రికి విలువ లేకుండా పోతుంది రేపు. నీవు మురికి చేస్తున్నప్పుడు ఆ యొక్క మురికిని ఆమె సంతోషంగా దాన్ని కడుగుతూ ఉంది. నువ్వు టాయిలెట్ పోసి బట్టలన్నీ తడుపుతూ ఉంటే
నువ్వు మలమూత్రాలను ఎత్తి పోస్తుందే చేతులతోటి. మలమూత్రాలను ఎత్తిపోసిన ఆ తల్లికి నువ్వు ప్రేమిస్తున్నావా? ఇవ్వగలవా ఆ ప్రేమను తిరిగి తల్లికి? మనం ఇవ్వగలమా? ఇస్తున్నామా? బ్రతికి ఉన్న తల్లులకు మనం ఆ విధంగా ప్రేమించగలుగుతున్నామా? అది అంతం వరకు నిలిచే ప్రేమ అది. అలాంటి తల్లి ప్రేమను కలిగి మనం ఉండాలి. నిజమే, తిరిగి తల్లిని మనం జన్మించలేం, తల్లిని కనలేం, కానీ కన్న తల్లిని ప్రేమించే మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మధ్యాహ్నం పొద్దున లేచి నేను చదువుతున్నప్పుడు ఈ ప్రేమల గురించి చదువుతున్నప్పుడు నేను ధ్యానపూర్వకంగా ఆ యొక్క వాక్యాలు చదువుకున్న కొద్దికి నాకు అనిపిస్తుంది కదా, నిజమే కదా, ఎంత గుడ్డి ప్రేమ అసలు తల్లి ప్రేమ అనిపించింది. తండ్రి ప్రేమ కూడా ఎన్నో విధాలుగా, తండ్రి ప్రేమ కూడా అది కూడా సాటి లేనిదే. కానీ తల్లితో సమానం రాకున్నా తండ్రిది కూడా అద్భుతమైన ప్రేమ కనబడ్డది. నీవు చిన్నగున్నప్పుడే నిన్ను ఎత్తుకొని లాలిస్తున్నప్పుడు తన మీద ఎత్తుకొని, తన మీద వండబెట్టుకొని, తనతో పాటు తిప్పుతూ, నీ సంకల ఎత్తుకొని, నీవు నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు నీకేం చేస్తుడు? సంకల ఎత్తుకొని పోతా ఉన్నాడు. తన సంకల ఎత్తుకొని నిన్ను ఊరేగిస్తా ఉన్నాడు. ఆయన చూడనివి నిన్ను చూపించాలనుకుంటున్నాడు. ఆయన ఎక్కలేని స్థితికి నిన్ను ఎక్కించాలనుకుంటాడు. ఎంత పేదవాడైనా తన కుమారులు పేదవాడుగా ఉండి చచ్చిపోవాలని ఏ తల్లిదండ్రి అనుకోరు, ఏ తండ్రి అనుకోడు. కానీ తండ్రి ప్రేమ అందులో కనబడదు. కానీ తండ్రి ఉదయమున వెళ్ళి రాత్రి అనక పగలనక కష్టపడుతూ పిల్లల్ని పోషిస్తూ ఉంటాడు, వాళ్ళని పెద్ద చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రేమ తిరిగి ఇవ్వగలవా? పెంచుతూ 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 నువ్వు పెద్దగా అయ్యేసరికి వీళ్ళ జీవితాలు ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళకు మనశ్శాంతి లేదు, వీళ్ళకు ఏ మాత్రము వీళ్ళు అనుభవించింది లేదు, సంతోషాన్ని అనుభవించింది లేదు. వీరి సంతోషం అంతా త్యాగం చేసి నీకు పెద్దగా చేస్తే నీవు ఇస్తుంది ఏంది? ఈరోజు తల్లిదండ్రులకు మనం ఏమి ఇస్తున్నాం? ఇస్తున్నారా? లైవ్లో వింటున్న సహోదరులారా, యవనస్తులారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రికి ఏ విధంగా మీరు ప్రేమిస్తూ ఉన్నారు? నీలో ప్రేమ ఉంటే అది మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, తనకు తానుగా ఉప్పొంగదు, కానీ ప్రేమిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ నీ లోపల నా లోపల ఉన్నదా? నిజంగా గొప్ప గొప్ప ప్రేమలు అసలు చూసినట్టుగైతే ఇక్కడ నేను మామూలుగా చదువుతున్నప్పుడు ఈ ప్రేమల గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చూసినట్టుగైతే సామ్సోన్ విషయంలో కూడా చూసినట్టుగైతే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? లేక లేక ఒక కొడుకు పుట్టిండు, అయినా కానీ వాడు అక్కడికి వెళ్ళి తిమ్నానికి వెళ్ళేసేసి అక్కడ ఉన్న ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయండి అని అంటే, ఎందుకురా అని అంటే కూడా లేదు నాకు నచ్చింది చేయండి అని అంటే, అయినా కానీ వాళ్ళు శత్రువులు అని తెలిసి కూడా వాళ్ళ కోసము వెళ్తూ ఉన్నారు, వారి మధ్యనకు వెళ్ళి వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక తల్లుల గురించి మనం చూసినట్టుగా యాకోబుకు యాకోబుల గురించి చూసినట్టుగా తల్లి తన గర్భంలో అంతవరకు గొడ్రాలు, కానీ ఆమె దేవుడిచ్చిన పిల్లలు తర్వాత వచ్చిన తర్వాత ఎంతగానో ప్రేమిస్తూ ఉంది, వాళ్ళకు ఏం తక్కువ చేయలేదు. శారమ్మ గారు అంటే ప్రతి ఒక్కరు చూసినట్టుగా అయితే ప్రేమ, తల్లి ప్రేమ ఎట్లుంటుంది అని అంటే, అది అన్నిటికంటే విలువైన ప్రేమ ఏదైనా ఉన్నదంటే తల్లి ప్రేమ. తండ్రి కూడా మామూలుగా తన జీవితాన్ని అర్పిస్తూ పిల్లల్ని పెద్దగా చేయాలని చూస్తాడు, కానీ తన జీవితం కరిగిపోతుందని అది జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వారిని పెద్దగా చేసే పరిస్థితిలో వారిని అత్యున్నతమైన స్థితిలోనికి నిలబెట్టాలని అనుకొని ఆయన
కష్టపడుతూ 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 తన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాడు, కానీ తిరిగి వెనకకు చూస్తాలకనే ఏం కనబడదు జీవితం. ఏమిచ్చినావు నాకు అని అంటాడు కొడుకు, ఏమిచ్చినావు నాకు అని అంటాడు. ఇంకేమి ఇవ్వాలి? జీవితం సర్వస్వం అర్పించేసి నీకు పెంచి పోషించి పెద్ద చేసారు, సంతోషించు. ఆ ప్రేమను తిరిగి ఇవ్వగలుగుతావా? వారి జీవితాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలుగుతావా? ఇంకేమి ఇవ్వాలి? ఇవ్వడానికి ఏమున్నది వాళ్ళ దగ్గర? కాబట్టి సహోదరి సహోదరుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే అబ్షాలోము శత్రువైన ఆ యొక్క కుమారుని కూడా అబ్షాలోము తన కొరకు, అంటే తనను చంపాలని ప్రయత్నం చేసినా కానీ దావీదు ఏమంటుండంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు నేను పంచుకున్నాను, ఆ యొక్క సైన్యాధిపతులకు పిలిచి చెప్తా ఉన్నాడు, నా కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి, అబ్షాలోముని మీరు జ్ఞాపకం చేసుకోనండి యుద్ధంలో, ఆయనకు ఏ హాని తలపెట్టకండి. కానీ ఎవరైనా శత్రువు తండ్రిని చంపాలని, తన రాజ్యాన్ని గుంజుకోవాలని ఆల్రెడీ గుంజుకొని ఈయనకు పంపించిండు, ఆల్రెడీ ఈయన తరమబడుతూ ఉన్నాడు. అయినా కానీ దావీదు ప్రేమ ఏ విధంగా ఉంది? నా కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వానికి ఏ హాని చేయకండి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వార్త తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన వెలుగెట్టి ఏడుస్తా ఉన్నాడు, ఓ నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా అని చెప్పేసి. చూడు, శత్రువు కుమారుడైనా కానీ శత్రువైనా కానీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమ లోపల ఎలాంటి తేడా ఉండదు. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా పిల్లల విషయంలో ఎప్పుడు కూడా, వాడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, పనికి మాలినోడైనా, వాడు ఎలాంటి వాడైనా కానీ ప్రేమలో మాత్రము తేడా ఉండదు. ఎందుకనంటే తన సర్వస్వాన్ని త్యాగం చేసి వాని కొరకు ఖర్చు పెట్టి వాని మంచి స్థితిలో ఉండాలని ఆలోచన కలిగి పనిచేసిన వాడు, తన చెమటని రక్తముగా కార్చి నీటికి ఆ యొక్క భూమికి కార్చి సంపాదించి తీసుకొచ్చేసి తిండి పెట్టినవాడు, అంత తొందరగా ద్వేషించేవాడు కాదు తండ్రి. ఎంత మంచి ప్రేమ చూడండి. ఈ 10 రేపు చూసినట్టుగా అయితే ప్రతి విషయంలో ఇదే అంటూ ఉంటారు, ఏమి ఇచ్చినావు నాకు? ఎవరినో పక్కింటివన్న చూసి వీడు అడుగుతాడు, ఏమి ఇచ్చినావు? వాంతో నీకెందుకు? ఎదుటి వాంతో నీకెందుకు? నీ తల్లిదండ్రి పరిస్థితులు ఎరిగి వారు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి నిన్ను తీసుకొచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారికి తిరిగి ఆ యొక్క జీవితం, ఖర్చు అయిపోయిన జీవితం నువ్వు ఇయ్యగలవా? 4 రోజులు అయితే బయటికి వెళ్ళి ఇంకొకటి వస్తుంది, ఏమైపోతుంది? ఏదో మొత్తం పెట్టేసేసి కొన్నట్లు ఫీల్ అయిపోతుంటుంది. కోడలు గారు వచ్చి 1,00,000 2 లక్షల కట్నం ఇచ్చింది అనుకో, కాలు మీద కాలు వేసుకుంటుంది. అది వచ్చి సమస్తం నాకే సొంతం అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటుంది. వీనికి లేనిపోని మాటలని చెప్తుంది. తిండి పెట్టడానికి కూడా అర్హత లేని వారుగా తయారు చేసేస్తుంది వీళ్ళని. కానీ వీరి ప్రేమ వెలకట్టలేంది. ఉన్న ఆస్తి కూడా రాసిచ్చి కూడా అనేకులు రోడ్ల మీద పిచ్చగాలుగా తిరుగుతున్న రోజులు కనబడుతున్నాయి. కానీ వాళ్ళ లోపల ప్రేమ మారిందా? తన పిల్లల పట్ల ప్రేమ మారుతుందా? సమస్తం ఇచ్చేసిర్రు, అయినా వాళ్ళు ద్వేషించినా వీళ్ళు ద్వేషిస్తురా? ద్వేషించరు. ఎందుకు అనంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ నీ లోపల నా లోపల ఉంటే తోటి సహోదరి పట్ల సహోదరుల పట్ల ఏ మాత్రము ద్వేషం మనకు ఉండదు. అలాంటి ప్రేమ కావాలి సంఘంలో. ఒక స్వచ్ఛమైన తల్లి ప్రేమ కావాలి సంఘంలో. ఒక స్వచ్ఛమైన తండ్రి ప్రేమ కావాలి సంఘంలో. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరూ ఎట్లా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్న బంధము చేత మనం కట్టబడాలి.
ప్రేమ అనే బంధం చేత కట్టబడకపోతే ద్వేషాలు, రాగద్వేషాలు ఉంటే సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందనే చెందదు. ఎప్పుడు పరిస్థితి ఎట్లుంటుందని అంటే వాడు చెప్తే నాకేంది, నేను చెప్తే వానికేంది అన్నట్టుకుంటుంది. విననోళ్ళని వానిగా తయారవుతావు. అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గుర్తెరగని గుడ్డి వాళ్ళలాగా వాళ్ళు కాదు ఉన్నది, ఇక్కడ సంఘస్థులే. సంఘంలో ఉన్న ప్రతి వారు ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు ఆదరించుకొని, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసి, ఒకరి కొరకు ఒకరు ప్రయాసపడ్డప్పుడే ఏదైనా కానీ సంఘం అభివృద్ధి చెందుతుంది. ద్వేష రాగాలు ఉంటే ఎన్నటికీ పరిస్థితి మారదు. ఆ ప్రేమ నీ లోపల రానే రాదు. ఆ ప్రేమ గుర్తించు. ప్రేమ శాశ్వత కాలం ఉండేది, నిలిచి ఉండేది. లాస్ట్కు చూసినట్టుగా అయితే మనం లాస్ట్కు నిలిచి ఉండేది రెండే, ఒకటి నిరీక్షణ, ఒకటి ప్రేమ. శ్రేష్టమైనవి ఇవేయిగా. మళ్ళా వాటిలో కూడా శ్రేష్టమైనది ఏదన్నా ఉన్నదని అంటే ప్రేమనే. నీకు నిరీక్షణ ఉన్నా, విశ్వాసం ఉన్నా, గంటలు నువ్వు ప్రార్థన చేసినా, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినా, ఎగిరి దుంకినా, కింద పడి తూర్లినా, నువ్వు ఏమి చేసినా, లక్షల మందిని నువ్వు నడిపించిన, సంఘము గొప్ప గొప్ప సంఘాలు కట్టినా, ఏమి కట్టినా ప్రేమ నీ లోపల లేదనంటే నువ్వు వ్యర్థుడవే, దేవునికి పనికి రాను. నువ్వు లోక సంబంధంగా కనబడతావు, లోకంలో ఉన్నవారికి కనబడతావు. నువ్వు లోకంలో ఉన్నవారికి నువ్వు గొప్పవానిగా కనబడతావు, గొప్ప బోధకునిగా కనబడతావు, గొప్ప వాక్య పరిచర్య చేసేవాడిగా కనబడతావు, లేకపోతే పరిచారము చేసేవాడిగా కనబడతావు, లేకపోతే సంఘాలు కట్టినోడిలాగా కనబడతావు. కానీ దేవుని దగ్గర మాత్రం నువ్వు జీరో, గుండు సున్ననే. నీ లోపల ప్రేమనే లేదు. లోక సంబంధమైన జ్ఞానం నింపుకొని నువ్వు ఎంతనైనా వాక్యాన్ని బోధించవచ్చు, ఎంతనైనా గద్దించవచ్చు. అది నీకు దేవుడిచ్చిన వాక్యమైతే ప్రేమతో హెచ్చరిస్తావు కానీ, ప్రేమతో బుద్ధి చెప్తావు కానీ, రాగద్వేషాలు ఉంచుకొని నువ్వు ఎన్నటికీ బోధించలేవు. అలాంటి ప్రేమ కావాలి. నిన్ను ద్వేషించిన ప్రేమించే మనసు కావాలి. లాస్ట్కు నిలిచి ఉండేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ నీ లోపల నా లోపల ఉండాలని దేవుడు ఈరోజు మనకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే అన్నిటికంటే విలువైన ప్రేమ ఎవరి దగ్గర ఉన్నదనంటే అది దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, నేను వాక్యాలను చూపెట్టుకునేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇవన్నీ చూపెట్టకుండా పోతే సమయం సరిపోదు అని చెప్పేసి నేను చూపెట్టలేకపోతున్నాను. దయతో క్షమించాలి. నేను ఖాళీ మాటలు మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే ఆ సమయం సరిపోదని. కాబట్టి ఎందుకు ఈ విధంగానంటే దేవుడు ఎట్లా ప్రేమిస్తాడో, కానీ అదొక్క మాట మాత్రం చూసుకుందాం. ఎందుకనంటే వీళ్ళందరి గురించి కాదు, కానీ ఒక చిన్న మాట. యెషయా గ్రంథం యెషయా 46 దాని 3, 4. హల్లెలూయా. మూడవ యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే దేవుని యొక్క మాటలు ఇక్కడ తెలియపరచబడుతున్నాయి. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్న మాటలు అయి ఉంటున్నాయి. ఎట్లా అంటే గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అంటున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని, వాస్తవానికి చూస్తే తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను అన్న దేవుడు.
ఒక్క ఎముకైనను నీకు రాకముందే నేను నీ యొక్క జీవితం అంతా నేను రాసి పెట్టున్నాను అని అంటుండు. జగత్ పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఆ యొక్క దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా అని అంటున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుంచే దేవుడు ఏం చేసిండంట, తన యొక్క సంకల ఎత్తుకొని తిరుగుతుండంట నిన్ను నన్ను. హల్లెలూయా. అక్కడ చూసినట్టుగా అయితే అక్షరార్థంగా వాళ్ళతో మాట్లాడిన మాటలే కానీ ఆ మాటలు చూసినట్టుగా అయితే ఈరోజు విశ్వసించిన నీవు నేను మనమందరము ఆ యొక్క మాటలను విశ్వసించి, అంటే చూడని దాన్నే మనం విశ్వసిస్తున్నాం. వాళ్ళు చూసిన దాన్ని కూడా విశ్వసించలేకపోయారు. కానీ మనము అక్షరార్థంగా కాదు కానీ ఆత్మీయతలో మనం చూసి మనం విశ్వసిస్తున్నాం. మనం అంటే వాళ్ళు తల్లి ఒడిలో ఉన్నప్పుడే వాళ్ళని సంకల ఎత్తుకుంటున్నాడు దేవుడు. సంకల పెట్టుకొని వాళ్ళని నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. తల్లి ఒడిలో కూర్చుండున్నది మొదలుకొని నేను సంకన పెట్టుకుని వారల నా మాట ఆలకించుడి. ఇప్పుడు ఎవరి మాట ఆలకించాలా మనం? హల్లెలూయా. మనం ఎవరి మాట ఆలకించాలి? నిజమే, ఇంతవరకు మనం ఏం చేసినాం? తల్లి యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నాం, తండ్రి యొక్క ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది, కానీ ఒక దినము విడిచిపెడుతుంది, మర్చిపోతుంది. ఎట్లా? నేను మధ్యన ఒక మాట అన్నాను, వాస్తవానికి చూసినట్టుగా అయితే అది కూడా ఒక సబ్జెక్ట్గా చెప్పాల్సిందే, కానీ కాకపోతే నేను దాన్ని అవాయిడ్ చేశాను. ఒక స్త్రీ తన జీవితంలో వచ్చినప్పుడు, లేకపోతే ఒక స్త్రీకి తన జీవితంలో భర్త వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? వారిని కొంచెం సపరేట్ చేస్తుంది, కొంచెం మర్చిపోతుంది. ఎందుకనంటే వారి జీవితాలు వాళ్ళు కూడా తిరిగి కట్టుకోవాలి కాబట్టి వారికి ఏం చేస్తుంది? ప్రోత్సాహం ఇచ్చి తను కొద్దిగా మర్చిపోతుంది. తల్లి మరుస్తుంది, తండ్రి కూడా మర్చిపోతాడు. వారి జీవితాలని వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మర్చిపోతాడు. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేనేం చేస్తున్నా? హల్లెలూయా. సంకబెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి. నీవు దేవుని మాట ఆలకించినట్టుగా అయితే ఆయన ఏం చేస్తాడనంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నీవు ముసలోడైనా నిన్ను ఎత్తుకునేటోళ్ళు ఎవరు? నువ్వు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి ఎత్తుకోవచ్చు, నీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎత్తుకోవచ్చు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు ఎత్తుకోలేవు, కొంచెం పెద్దగా నడుస్తున్నానంటే మనము ఏం రోగం అయిందిరా నడు, ఇంకేం ఎత్తుకుంటారు, ఏం చిన్నపిల్లవని అని అంటామా లేదా? కానీ ఇక్కడ దేవుడేమనంటుండు? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడ నేనే. నీ తల వెంట్రుకలు మొత్తం మాసిపోయేసేసి తెల్ల జుట్టు వచ్చినా కానీ నిన్ను ద్వేషించవాడని కాదు నేను. నేను ఎత్తుకుంటా. నేను ఎప్పుడూ నేను నా సంకలే పెట్టుకున్నా. నా సంకల పెట్టుకొని నిన్ను ఎత్తుకొని తిరుగుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే విశ్వాసంలో వచ్చి తనను అంగీకరించి, తండ్రిగా నువ్వు అంగీకరించి తనని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి తన లోపలికి నువ్వు తన మార్గంలోనికి అడుగు పెట్టావో నీ కాళ్ళకు మట్టి అంటకుండా ఎత్తుకొని తిరుగుతున్నది ఎవరైనా ఉన్నారు అని అంటే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, తల్లి ఒడిలో నీవు ఉన్నప్పుడే నేను సంకల పెట్టుకున్నాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని తిరిగి వాడను. నీ తల వెంట్రుకలు నెరిసినా నేను విడువాను. అంతం వరకు నిన్ను కాపాడువాడను నేనే. అంతం వరకు అంటే నీ జీవితం ఇక్కడ ఉన్నంత వరకు కాపాడువాడను నేనే. అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మనకు? దేవునిలోనే దొరుకుతుంది. 44లో కూడా మాట్లాడతాడు అదే మాట చూసినట్టుగా అయితే. యెషయా 49:15 ఒక మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా?
వారైన మరుసుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా? మరవదు. అయినా మరిచిన, ఆమె మరిచిన, నేను మాత్రము ఎందుకు? నువ్వెక్కడున్నావు? నీవు ఉన్నది ఎక్కడ? తన అరచేతులలో చెక్కబడి ఉన్నావు. హల్లెలూయా. తన చేతులో పట్టుకున్నాడు, తన సంకలు ఎత్తుకుంటుండు నీకు. తన సంకలు ఎత్తుకొని తన చేతుల మీద నిన్ను చెక్కేసుకున్నాడు ఆల్రెడీ. తన చేతుల మీదనే నువ్వు నడుస్తున్నావు. నువ్వు నేల మీద నడవట్లేదు. విశ్వాసము కలిగి దేవుళ్ళు నడుస్తున్నా నువ్వు నేను మనమందరం ఎవరైతే విశ్వసించిన ప్రతివాడు భూమి మీద కాదు నడుస్తున్నది, తన అరచేతులలో చెక్కబడి ఉన్నావు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీ జీవితం, నువ్వు పాపం చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైనా కానిపోని పనులు నువ్వు చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు చెడ్డ మాటలు ఆడినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. చెడ్డ మాటలు నీ నోటి నుంచి వస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇతరులను నువ్వు ద్వేషిస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ చెక్కబడి ఉన్నావు? నీవు ఎక్కడ చెక్కబడి ఉన్నావు? నీవు దేవుని చేతిలో చెక్కబడితే నీ లోపల ద్వేషం రాదు, నీ లోపల డంబము రాదు, నీ లోపల నరహత్య రాదు, నీ లోపల పాపము రాదు, నీ లోపల చెడుతనము రాదు, నీ లోపల ఇతరుల పట్ల ద్వేషం ఉండదు. నీవు దొంగతనము చేయవు, నీవు దోపిడీ చేయవు, నీవు అన్యాయము చేయవు. ఎందుకనంటే నీవు చెక్కబడి ఉన్నది ఎక్కడన కాదు, దేవుని యొక్క అరచేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు. అది నీవు గుర్తించినట్టుగా అయితే నీవు ఆడేది ప్రతిదీ, నీవు ఆడే ప్రతి మాట, నీవు చేసే ప్రతి పని ఎట్లుంటుంది అని అంటే నీవు నెమ్మది కలిగి దేవునికి భయపడుతూ నువ్వేం చేస్తావు? నువ్వు చేసేది ప్రతిదీ దేవునికి భయపడతావు. నువ్వు మనుషులకు భయపడవు. నువ్వు మనుషులకు భయపడితే వాడు పోగానే నువ్వు తప్పు చేస్తావు. కానీ దేవునికి భయపడితే వాడు ఉన్నా అట్లే ఉంటావు, లేకున్నా అట్లే ఉంటావు. అది జ్ఞాపకం చేసుకో. మనం చూస్తాం, మనం అంటాం ఉంచబడిన కిరీటం కొరకు మనం పరిగెడుతున్నాం. నిజమే, ఆ పరిగెత్తాలంటే ఆ యొక్క ఉంచబడిన కిరీటం పుక్యానికి దొరుకుతుంది అనుకుంటురా? సరళమైన మార్గం వేసేసిండి, ఇక రండిగా దొరుకుతుంది. నువ్వేమైనా పాపం చేయు, అబద్ధం ఆడు, దొంగతనం చెయ్యి, నరహత్య చెయ్యి, దోపిడీలు చెయ్యి, దోసుకో, ఏమన్నా చేసుకో. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు మారుమనసు పొందావు కదా, నీళ్ళలో మునిగినావు కదా, రాయిగా సింహాసనం ఉన్నది నీ కొరకు. లేదు, సింహాసనం నీకు దొరకాలంటే పోరాటం ఉన్నది. ఆ పోరాటం చేయాలి. నువ్వు పోరాటం చేయడానికి ఏముంటుంది? బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి. సహించే మనసు నీ లోపల ఉంటే, సహించే మనసులో నీ లోపల ఉంటే ఆ ప్రేమ నీ లోపల పనిచేస్తున్నట్లే. ఇతరుల పట్ల నీవు ప్రేమిస్తున్నావు అని అంటే ఆ యొక్క ప్రేమ నీ దేవుని ప్రేమ నీ లోపల నిలిచి ఉన్నట్టే. నిన్ను దూషించినా కానీ నేను ద్వేషించట్లేదు అని అంటే దేవుని ప్రేమ నీ లోపల నిలిచి ఉన్నట్టుగా. ఇతరులు ఒక మాట అనగానే నువ్వు ఇంత ఎత్తుకి ఎగురుతావు చూడు, అది కాదు. నీ లోపల ప్రేమనే లేదు, నీ లోపల ప్రేమ లేనే లేదు. ప్రేమ ఉన్నది అని నిరూపణ కావాలనంటే వాడు తిట్టినా నువ్వు సహించాలి, వాడు ద్వేషించినా నువ్వు సహించాలి, వాడు దూషించినా సహించాలి, అవసరం వస్తే నువ్వు కొట్టినా సహించాలి. సహించగల మనసు ఉన్నదా? సహించగల మనసు ఉంటే సంతోషిద్దాం. ఎందుకనంటే అలాంటి మనసు కావాలి. నిలిచి ఉండేది ప్రేమ. చివరికి ఈ లోకం మొత్తం సమస్తము కూలిపోయినా కానీ లాస్ట్కి ఒకటే నిలిచి ఉంటుంది, అంటే ప్రేమనే నిలిచి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు, ప్రేమనే నిలిచి ఉంటుంది. ఆ యొక్క ప్రేమ గొప్పది. ఇతరుల పట్ల సహించే మనసు గొప్పది. ఆ యొక్క ప్రేమ అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే కూడా ఎంతో విలువైనది దేవుని ప్రేమ.
హల్లెలూయా. ఎందుకనంటే ఆ ప్రేమ ఉండబట్టే ఆయన మన కొరకు మరణమైండు. చూద్దాం మనం ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని యొక్క 6, 8. రోమియోలకు 5వ అధ్యాయం దాని 6 నుంచి 8 వరకు. ఉమ్, ఏలైనగా ఉమ్, మనమింక బలహీనులమై ఉండగా ఉమ్, క్రీస్తు యుక్తకాలము బలహీనుల కొరకు చనిపోయెను. ఉమ్, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. ఉమ్, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. ఉమ్, అయితే ఉమ్, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఉమ్, ఎట్లనగా ఉమ్, మనమింకను పాపులమై ఉండగానే ఉమ్, క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఉమ్, కాబట్టి ఉమ్, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఉమ్. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే 8వ మాట చూసినట్టుగా అయితే, మన 7వ మాట చూసినట్టుగా అయితే, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. అంటే ఒక నీతిమంతుని కొరకు, అరే వాడు నీతిమంతుడు రా, వాడు బ్రతకాలి రా, వాడు బ్రతికితే ఎంతో మందికి మేలు అవుతుంది అని చెప్పేసి త్యజించి ఒకని కొరకు చనిపోవడము అరుదు. ఇప్పుడు చూసినట్టుగా అయితే మన దేశము స్వాతంత్రము కొరకు ఆ రోజులలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసుకున్నారు. చూసినట్టుగా అయితే మనకు భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అంటే ఇట్లా చెప్పుకోవడానికి కొంతమంది మనకు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేసిర్రు? దేశాన్ని రక్షించాలని వాళ్ళు ప్రాణత్యాగానికైనా వారు సిద్ధపడ్డారు. అంటే మన కొరకు వాళ్ళు కూడా అక్కడ చనిపోయినట్టు. ఈ దేశాన్ని రక్షించే దేశ ప్రజల కొరకు వాళ్ళని ప్రేమించిన కారణాన్ని బట్టి దేశ ప్రజల కోసం వాళ్ళు వాళ్ళతో పోరాడి వాళ్ళు చనిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ చూసినట్టుగా అయితే అదే మాటను చూసినట్టుగా అయితే, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోగా తెగించవచ్చును. అంటే మంచివాని కోసం ఒకడు చచ్చిపోవడానికి కూడా త్యజించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా? ఏ విధంగానంటే ఏమంటుండు? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి మనం పాపులుగానే ఉన్నాం. ఎట్లా ఉన్నప్పుడు ప్రేమించండి ఆయన? నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, పాపంలో ఉన్నాం. ఆయనకు వ్యతిరేకంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అన్ని ఆచారాలు చేస్తున్నాం, అన్ని దేవతలకు పూజిస్తున్నాం, సృష్టిని పూజిస్తూ ఉన్నాం, విగ్రహాలకు పూజ చేస్తున్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవుని ఎరగని వారిగా ఉన్నాం. మనం పాపములో, అంధకారములో, చీకటిలో, వ్యభిచారములో పడి ఉన్నప్పుడే ఆ పరిస్థితిని చూసి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని పెట్టి తన యొక్క ప్రాణము శిలువ పైన అర్పించి నిన్ను నన్ను కొని పరిశుద్ధునిగా చేసినాడ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధునిగా చేసి ఒక దినము ఆయనతో కూడా సమానముగా తన రాజ్యములో ఉంచాలని ఉద్దేశము కలిగి రక్షించాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పెట్టిన ఆ యొక్క ప్రేమ, అంటే ఈ ప్రేమ ఎంత గొప్పది ఉన్నది చూడండి. హల్లెలూయా. ఈ ప్రేమ అంటే మనము ఆల్రెడీ గుర్తెరుగుతూ ఉన్నాం. మనం చేసే పాపం మనకు తెలుసు, మనం చేసే దేశం మనకు తెలుసు, మనం ఇతరుల పట్ల చేసే దొంగతనం తెలుసు, దోపిడీ తెలుసు, సమస్తం తెలుసు. ఇన్ని తెలిసి ఉన్న మనము మారడానికి అవకాశం లేకున్నా దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ ప్రేమించి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెడతా ఉన్నాడు. మనము నీతిమంతులము కాము, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు చచ్చిపోలేదు నీ కొరకు. నీవు అనీతిమంతుడవు. నీ లోపల నా లోపల వెతికితే ఏమాత్రం ఇసుమంతా కూడా దొరకదు నీతి. కానీ అయినా పాపుల కొరకే, అంటే పాపంలో ఉండి కొట్టుమిట్టాడుతున్న నీ కొరకు నా కొరకు
దేవుడు దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమకు వెలలేదు, ఆ ప్రేమకు వెల కట్టలేం మనం. ఎందుకైతే అది కల్వరి ప్రేమ, అది అగాపే ప్రేమ. దానికి అనేక పేర్లు ఉన్నాయి మనం చూసినట్టుగైతే. అంటే అది ఎంతగా అంటే అది తాళుతుందంట. అది ఎంత మనం ద్వేషించినా, మనం ఏం చేసినా కానీ అది తాళుతుందంట. అది వెలకట్టలేని ప్రేమ అన్నమాట, దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీ లోపల నా లోపల నిలిచి ఉండాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు, మనకు హెచ్చరించి ఉంటున్నాడు. నీ ప్రేమ ఏ విధంగా ఉన్నది ఈరోజు? ఒక తల్లి గర్భములో ఒక అణువుగా ఉన్నప్పుడు ప్రేమించిన ఆ యొక్క తల్లి గుడ్డి ప్రేమగా ఉందా? లేకపోతే పుట్టిన పిల్లల కొరకు తన యొక్క సర్వస్వాన్ని చెమటగా మార్చి తన పిల్లల కొరకు ప్రయాసపడుతూ ఆ యొక్క జీవితాన్ని త్యాగం చేసి కరిగిపోతూ తన జీవితం అంతా కరిగించుకుంటూ తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు హెచ్చిస్తున్న ఆ యొక్క తండ్రి ప్రేమలాగా ఉన్నదా? లేదనంటే దేవుడు పాపముగా ఉన్నప్పుడే తన యొక్క పిల్లల కొరకు ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ నీ లోపల ఉందా? ఏ ప్రేమ నీ లోపల ఉందో ఈరోజు మనమందరము జ్ఞాపకం చేసుకుందాం. రండి, మనం ఒక్కసారి దేవుడు మాట్లాడిన యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని ఎదుట ఒప్పుకుందాం. మన ప్రేమ ఏ విధంగా ఉంది, ఇతరుల స్నేహితుల పట్ల ఏ విధంగా ఉంది, సంఘములో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని పట్ల ఏ విధంగా ఉంది, ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉన్నాం? ఒక్కసారి ఆ యొక్క ప్రేమను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మన యొక్క పరిస్థితిని ఒప్పుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ యొక్క దేవుడు మాట్లాడిన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి ప్రేమ మన లోపల ఉంది? అవును ప్రభా, తని స్తోత్రములు ప్రభా, స్తోత్రములు. ఆ యొక్క చీకటిలో ఆ యొక్క లోకము చూడని ఆ యొక్క తండ్రి స్తోత్రం, పసిగుడ్డు ఆ యొక్క అంతరంగంలో పెరుగుతున్నప్పుడు ప్రేమించిన ఆ తల్లి ప్రేమ కంటే, ఆ యొక్క తండ్రి ప్రేమ కంటే తండ్రి ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడవు నాయన. తల్లి ఒడిలో నేను ఉన్నప్పుడే నీవు నన్ను సంకన పెట్టుకున్నానని వాగ్దానం చేస్తున్నావయ్యా. ముదిమి వచ్చు వరకు, నీ యొక్క తల వెంట్రుకలు నెరుచు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అంటున్నావు ప్రభువా. అవును దేవా, తండ్రి స్తోత్రములు ప్రభా. కలువరి సిలువలో తండ్రి స్తోత్రములు నీకు వ్యతిరేకముగా పాపము చేసి శాపమును మూటగట్టుకున్న సమయంలో నీవు వెదికి రక్షించిన దేవుడవై ఉంటున్నావు ప్రభా. అవును ప్రభా, నీ ప్రేమకు వెలలేదు ప్రభా. తండ్రి, నీవు పెట్టిన ఆ యొక్క ప్రాణ త్యాగము కొరకై నాయన, మంచివారి కొరకు ఎవడైనా ప్రాణము పెట్టచ్చు, కానీ నాలాంటి పాపి కొరకు నువ్వు ప్రాణం పెట్టావంటే ఎంత గొప్ప విషయం నాయన. వెలలేని ప్రేమ నాయన, తండ్రి స్తోత్రములు ప్రభా. అద్భుతమైన ప్రేమ నాయన, ఆశ్చర్యమైన ప్రేమ దేవా తండ్రి. అలాంటి ప్రేమ తండ్రి స్తోత్రములు నా లోపల మా లోపల నాయన, ప్రతి ఒక్క హృదయములో అలాంటి ప్రేమ ఉద్భవించునుగాక నాయన, అలాంటి ప్రేమ పుట్టునుగాక నాయన. తండ్రి స్తోత్రం ప్రభువా. సంఘము నీ శరీరమై ఉంటుండగా నాయన, నీ శరీరము నాయన ఒక్కొక్క అవయవము చేత అతకబడుచుండగా ప్రతి ఒక్క అవయవము తనకు తానుగా హెచ్చించుకొనకుండా నాయన, తనకు తానుగా హెచ్చించుకోకుండా ప్రతి ఒక్క హృదయము నాయన ఏకపరచబడి ఐక్యపరచబడి నీ యొక్క తండ్రి పెళ్లి కుమార్తెగా నాయన తండ్రి స్తోత్రం. అవును ప్రభా, సిద్ధపరచబడి ఒక దినము నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. తండ్రి స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఇలాంటి ప్రేమను నాయన తండ్రి స్తోత్రములు ప్రభా ఎవరును చూపలేరు నాయన. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ఇలాంటి ప్రేమను చూపలేరయ్యా. అది కొంతకాలం మట్టుకే నాయన తండ్రి స్తోత్రం. అవును దేవా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. విన్న మాటలు వ్యర్థము కాకుండానట్లు నీ కృప కుమ్మరించి
ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఇప్పటి నుంచైనా నాయన తండ్రి స్తోత్రం. అవును ప్రభా, మీరు అడుగుచున్నారు ఎలాంటి ప్రేమ నీ లోపల ఉన్నదని మీరు అడుగుచుండగా నాయన ఒక సమాధానము మా లోపల లేదు నాయన. ఆ సమాధానము కలిగి ఉండడానికి కృప కుమ్మరించండి. మీరు వచ్చి అడుగుతారు నాయన ఒక దినము నాయన, తండ్రి నేను ప్రేమించాను, నిన్ను విడిపించాను, నీవు పాపములో ఉన్నప్పుడు విడిపించాను, శాపములో ఉన్నప్పుడు విడిపించాను, నీవు ఎవరి కోసమైనా ఏమన్నా చేయగలిగినవా అని నీవు ప్రశ్నిస్తే మా లోపల సమాధానం దొరకకపోతే నాయన నీవు చీదరించుకుంటావయ్యా, నీవు సిగ్గుపడతావు ప్రభువా. తండ్రి ఆ విధంగా మిమ్మల్ని ప్రభా నీ ఎదుట ఆ విధంగా నిలబడకుండానట్లు మీరు కృప కుమ్మరించండి దేవా. నీవు అడిగినప్పుడు నాయన తండ్రి స్తోత్రములు ప్రభా. అవును నాయన, నీవు రక్షించినావు కాబట్టి నేను అనేకుల కొరకు ప్రయాసపడి ఇదిగో నా ప్రతిఫలము నీ ఎదుట ఉంచుతున్నానని ప్రభా తండ్రి స్తోత్రం. ధైర్యము కలిగి నీ సన్నిధిలోనికి రావడానికి నీవు చూపిన ప్రేమను అనేకులకు చూపుతూ అనేకులని నీ యొక్క సన్నిధికి నడిపిస్తూ నిజమైన ప్రేమను చూపుచు నీ ప్రేమను నాయన పరిచయము చేయడానికి కృప కుమ్మరించండి దేవా. సహాయం దయచేయం దేవా. నీ ప్రేమను ఎరిగి దేవా తండ్రి స్తోత్రములు నీ సన్నిధిలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి ప్రభా. అల్పుడను దేవా, అయోగ్యుడును తండ్రి స్తోత్రం. నీ చిత్తాన్ని నెరవేర్చే కృపను కుమ్మరించండి దేవా. నీవు మాట్లాడిన ప్రతి మాట అవును ప్రభా తండ్రి స్తోత్రము. నేను నిలబడ్డప్పుడు దేవా అది నా చిత్తము జరగకుండానట్లు ప్రభా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నా ఉద్దేశాన్ని మీరు నెరవేర్చలేరు ప్రభా తండ్రి. నా నోటి నుండి ప్రభా తండ్రి స్తోత్రములు నా అంతరంగమును కట్టివేసిన ఆయన నీ యొక్క మాటల చేత మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా ప్రభా. మీరు ఎట్లా మాట్లాడాలనుకున్నారో ప్రభా అదే విధంగా మీరు మాట్లాడిన ప్రభా తండ్రి స్తోత్రం. స్తోత్రం 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 ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును ప్రభా తండ్రి స్తోత్రములు మాట్లాడిన మాటలకై నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అల్పుడను అయోగ్యుడనైనా నన్నునైనా మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ చిత్తానుసారంగా నడవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను నాయన తండ్రి స్తోత్రములు ప్రభా. అవును నాయన తండ్రి స్తోత్రం. దాహము కలిగిన వచ్చిన ప్రతి బిడ్డకు నాయన మీరు దాహము తీర్చారని విశ్వసిస్తున్నాము దేవా. ఆకలి కలిగి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు నాయన మీరు సంతృప్తిగా నాయన భోజనము పెట్టారని విశ్వసిస్తున్నాము దేవా. లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అవును ప్రభు, వారిని కూడా నాయన తండ్రి స్తోత్రములు ప్రభా నింపండి నాయన. వారి యొక్క హృదయంలో నాయన దప్పిగొని ఆకలిగొని నీ సన్నిధిలో నీ యొక్క మాటలు వినాలని కూర్చున్నప్పుడు నాయన వారిని మీరు మర్చిపోకండి దేవా. నీవు తండ్రి కలువరిలో పెట్టిన ఆ యొక్క నాయన ఆ యొక్క కార్చిన రక్తము విలువకు మేము ఏ విధంగా ప్రేమించాలని ఒక అంతరంగములో ఆతృత కలిగి నీ సన్నిధిలో కూర్చొని నీ యొక్క మాటలు విని తండ్రి స్తోత్రం జీవితాలను మార్చుకొనడానికి మీరు కృప కుమ్మరించండి. ఇప్పటి వరకు నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అల్పుడైన నన్ను ప్రభా తండ్రి స్తోత్రం మీరు నిలబెట్టిన ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నాయన తండ్రి స్తోత్రం పనికి మాలిన వాడిని అయ్యా తండ్రి స్తోత్రములు అయినను ప్రభా తండ్రి స్తోత్రములు ఎక్కడో పడి ఉన్న నన్ను నాయన మీరు కనికరించిన ఆయన తండ్రి స్తోత్రములు ప్రభా తండ్రి స్తోత్రం నీ సంకల పెట్టుకొని నాయన నీ చేతిలో చెక్కుకొని నీ యొక్క మాటల చేత నాయన మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి నీ వేలవు తండ్రి స్తోత్రము నీ రుణము తీర్చుకోలేము నాయన. విరిగి నలిగిన హృదయము కలిగినాయి, యథార్థమైన హృదయము కలిగాయి, నీ సన్నిధిలో భయము భక్తి కలిగి నీ సన్నిధిని అనుభవించినప్పుడు నాయన తండ్రి స్తోత్రం ప్రభా నీవు సంతోషిస్తావు నాయన. అవును ప్రభా, మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ తండ్రి స్తోత్రం, అంతం వరకు నిలిచి ఉండే ప్రేమ మా లోపల కూడా నాయన తండ్రి స్తోత్రములు ప్రభా నిలిచి ఉండడానికి మీరు కృప కుమ్మరించమని, అధికముగా ఏదైనా మాట్లాడితే దయతో నన్ను క్షమించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.